హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఇంకా ఈరోజు కూడా ఉదయాన్నే పని అంతా చేసేసుకొని పూజ కూడా పూర్తయిపోయింది. ఇక ఇప్పుడైతే నేను కొంచెం రెడీ అవ్వాలన్నమాట. నేను పూజ చేసుకునేటట్టయితే ఇంకా తల దువ్వటం కానీ రెడీలు అవ్వటం. ఇప్పుడు ఏంటంటే పూజలు అంటే చక్కగా వాళ్ళు నగలు వేసుకొని రెడీలు అయ్యి పూజలు చేస్తా ఫోన్లో తెగ పెడుతున్నారు యూట్యూబ్లో. అది కాక చాలా బాగా చేస్తున్నారు అన్నమాట. అసలు నైవేద్యాలు కానీ ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ కానీ అదంతా కూడా నేనైతే నాకున్నంతలో నాకు వచ్చినంతలో నాకు తెలిసినంతలో చిన్నగా అయితే పూజ అయితే చేసుకుంటాను. అది కూడా ఇంట్లో వీలైనప్పుడే, డైలీ అంటే కుదరదు, ఇంకా వీలైనప్పుడు చేసుకుంటూ ఉంటాను. ఇంకా దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, ఈ 9 days చేసుకుందాం అని చెప్పేసి డైలీ అయితే చేస్తున్నాను. అది ఎంతవరకు సక్సెస్ అవుతో తెలీదు, మధ్యలో ఆగచ్చు లేకపోతే కంటిన్యూ అవ్వచ్చు. ఇంకా లేడీస్ ఉన్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్నవి అంటే కామన్. ఇంకా చూడాలన్నమాట. నేను 9 days చేయడానికే ట్రై చేస్తాను, ఏం జరిగిద్దో. తర్వాత ఈలోపు మా వారు టిఫిన్ తీసుకొచ్చారనమాట. ఇంట్లో టిఫిన్ వేసి ఎన్ని రోజులు అవుతుంది అసలు. ఇక నాకు టైం కుదరట్లేదు. టైం కుదిరితే మనం ఇంట్లో వేసుకోకుండా బయట ఇంట్లో వేసుకుంటే సరిపోయింది, బయట తీసుకొచ్చుకోకుండా. ఇంకా ఈరోజు అయితే ఒక కొత్త కస్టమర్ మనకి బట్టలు ఇచ్చారనమాట. ఇవి వచ్చేసి లోపల లంగాలు స్టిచ్చింగ్ చేయడానికి 4 ఇచ్చారనమాట, 4 ముక్కలు. ఇంకా ఇవి స్టిచ్చింగ్ చేయాలి. ఇంకా దాంట్లో ఇంకొక కవర్లో ఏమో శారీస్ బ్లౌజ్ పీసులు ఉన్నాయి. లైనింగ్ బ్లౌజులు కాదు, నార్మల్ బ్లౌజులు అన్నీ కూడా. తనైతే లైనింగ్ బ్లౌజులు వేయరంట. ఇంకా 3 శారీస్, ఒక 4 బ్లౌజులు, ఒక 4 లంగాలు అయితే ఇచ్చారు. వాటితో పాటు ఫాల్లో అవన్నీ కూడా ఇచ్చారనమాట. మామూలుగా అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో బట్టలు వేస్తున్నారు కానీ మెటీరియల్స్ అసలు ఎవరు ఇవ్వట్లేదు. అన్నీ ఫాల్స్, లైనింగ్లు, వాటికి కావాల్సిన ఐటమ్స్ మొత్తం నేనే తీసుకొచ్చుకుంటున్నాను. తెచ్చుకొని పెట్టుకుందాం అనుకుంటా, ఒక 10 లైనింగ్లు 10 ఫాల్, కానీ ఖచ్చితంగా కలవు. మన దగ్గర 100 దారబండ్లు ఉన్నా ఆ దారబండ్లు అస్సలు కలవు అనమాట. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఒకవేళ పెట్టుబడి పెట్టి మనం తీసుకొచ్చుకున్నాం. కానీ ప్రస్తుతానికి మన దగ్గర అంత పెట్టుబడి లేదండి. అందుకని చెప్పి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవటమే కానీ ముందుగా తెచ్చి పెట్టుకోను. వాళ్ళు కస్టమర్స్ కావాలంటే తీసుకొచ్చా, ఒకటి కావాలంటే ఒకటి, లేదంటే చాలా కావాల్సి ఉంటే అట్లా తీసుకొచ్చుకుంటూ ఉంటాను అనమాట. ఇక ప్రస్తుతానికైతే ఈ బ్లౌజులు మనం స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇచ్చేసాం. వాళ్ళకి 5వ తారీఖుకి స్టిచ్చింగ్ చేసేయమని చెప్పారనమాట. నేను ఇంకా ముందే ఇచ్చేసాను. కాకపోతే వీళ్ళ కొంచెం టైట్ అయినాయి అనమాట. ఫస్ట్ కొత్త కస్టమరే, ఫస్ట్ ఒక బ్లౌజు స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. అదేంటంటే వేసుకొని చూసారు, అంతా కరెక్ట్గా ఉంది, సేమ్ అలానే కుట్టని చెప్పారు. వాళ్ళు ఆదికిచ్చిన బ్లౌజ్ తీసేసుకొని మళ్ళీ మనం కుట్టిన బ్లౌజే ఆదికిచ్చారనమాట. దాన్ని పెట్టి కుట్టమని. అది కొంచెం టైట్ అయితే నేను ఫస్టే దాన్ని అటు సైడు ఇటు సైడు ఇంకొక 2 కుట్లు ఊడ తీసి స్టిచ్చింగ్ అయితే చేశానమాట. కానీ మనకి స్టిచ్చింగ్ యాడ తేడా వస్తుందంటే హ్యాండ్ దగ్గర సరిపోతుంది. మామూలుగా హ్యాండ్ కాడ స్టార్ట్ చేసామంటే మన కటింగ్కి వచ్చేసి స్ట్రైట్గా కుట్టు వచ్చేసింది. వీళ్ళది ఏంటంటే కొంచెం చెస్ట్ లూజ్ దగ్గర టైట్ వస్తుంది అనమాట. అది దేనివల్ల ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఇవి ఇచ్చేసాను అనమాట. వాళ్ళకి ఇచ్చాక వేసుకొని చూసి నాకు చూపించారు ఎట్లా టైట్ వస్తుందంటేనే సరే అని చెప్పి కుట్లోడు తీసాను అనమాట. వీటికి కూడా అటు సైడ్ ఇటు సైడ్ ఒక కుట్లోడు తీసాను. అయినా కూడా నాకు ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడే వీటి మీద చాలా డౌట్ ఉందనమాట. ఆ కుట్టు కూడా ఎందుకు కరెక్ట్గా రావట్లేదు ఏంటనేది. కానీ వాళ్ళు ఆల్రెడీ వేసుకొని చూసి మనకి కరెక్ట్గా ఉందని చెప్పారు కాబట్టి నేను దాన్ని ఉన్నది ఉన్నట్టు కుట్టేసాను అనమాట. ఏంటంటే మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి 5.5, దీనికైతే 5.5 ఉంది. మినిమం 6 inches ఉండాలి, లేదంటే మనకి షోల్డర్ లెంత్ పెరగాలన్నమాట. దాన్ని బట్టి బ్లౌజులు అయితే ఉంటాయి, అది కుట్టే వాళ్ళకి తెలుస్తుంది. నేను తనకి ఎట్లా సెట్ అవుతున్నాయి అనేది కూడా నాకు కుట్టేస్తున్నాను కానీ కొంచెం డౌట్ అనమాట, ఎట్లా సెట్ అవుతాయి ఇవి అని. నేనేంటంటే ఫస్ట్ ఒక బ్లౌజ్ అంటే ఆల్రెడీ వేసుకొని చూశారు కాబట్టి నేను వాటిని ఒక బ్లౌజు మనం స్టిచ్చింగ్ చేసిస్తే సరిపోయింది అన్నారు కదా, అందుకని నేను తర్వాత బ్లౌజులకి ప్రతి ఒక్కటికి ముందు ఇచ్చి వేసుకొని చూడ అట్లా ఏం లేదు, కరెక్ట్గా సరిపోయినాయి అన్నారు కదా. ఏదైనా తేడా ఉంటే చెప్తారు కదా. ఎందుకంటే నేను ఇప్పటివరకు టేప్ కొలతలు స్టార్ట్ చేశాక ఇంతవరకు నేను ఎవరికి కూడా 5.5 పెట్టలేదనమాట. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎంత హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైనా మినిమం 6 inches. మనం ఏంటంటే షోల్డర్ లెంత్ తీసుకోం కదా, షోల్డర్ లెంత్ తీసుకున్నట్టయితే మనం ఇక్కడికి వచ్చేసరికి వెడల్పు వచ్చేసిద్ది. దానివల్ల అనమాట ఇది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి అర్థమైద్ది. మినిమం 6.5 అయితే పెడతానమాట. ఒకవేళ మన ఫ్రంట్ నెక్ కొలవపోయినా సరే ఫ్రంట్ నెక్కి చూసుకొని దాన్ని బట్టి మనము చూసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను ఇప్పుడు ఏం చేశానంటే మళ్ళీ నాకు అదే డౌట్ ఉంది, దానివల్లే మనకి ఆ చంక దగ్గర
కుట్టు అనేది కొంచెం లోతుగా వస్తుందని చెప్పి మళ్ళీ నేను దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఫ్రంట్ నెక్ వరకు కొంచెం ఊడదీసేసి దానికి ఒక 1/2 ఇంచు కిందకి కట్ చేసి దాన్ని మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. 1/2 ఇంచు ప్రతి బ్లౌజ్. ఫస్ట్ మొత్తం 5 బ్లౌజులు, 5 బ్లౌజులకు కూడా మొత్తం అది వెనక నెక్, హ్యాండ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చక్కగా కుదిరినాయి. ఫ్రంట్ నెక్ కూడా వాళ్ళకి సరిపోయింది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నాకు ఒక్కటే ఒక ప్రాబ్లం అన్నమాట, సాయిగా రావటం లేదు కుట్టు. మనం హ్యాండ్ సరిపోతుంది, ఈ చంక దగ్గరకు వచ్చేసరికి కొంచెం అది చెస్ట్ దగ్గర కొంచెం టైట్గా ఉంటుంది, కొంచెం ఫ్రీగా కావాలని చెప్తే దానికోసం వచ్చి నాకు ఇది ముందే తెలుసు. కానీ వాళ్ళకి నెక్ సరిపోతుంది కదా, వాళ్ళ బ్లౌజ్ అలానే ఉంది కాబట్టి వాళ్ళు మనకి ఇచ్చిన బ్లౌజ్ సేమ్ అంతే ఉందన్నమాట. కాకపోతే అదేంటంటే 2 బెడ్ బ్లౌజ్ కాబట్టి కాటన్ బ్లౌజ్ లైనింగ్లు ఉండవు కాబట్టి మనకు అది సాగుద్ది అనమాట. మనకి ఎట్లా కావాలంటే కొంచెం టైట్ ఉన్నా కూడా ఫ్రీగానే ఉన్నట్టుండిద్ది, అంత టైట్ అనిపించదు. ఇక ఇప్పుడైతే మాత్రం కొంచెం మనం ఈ లైనింగ్ బ్లౌజులు వేసేసరికి దీన్ని కొంచెం రీమోడలింగ్ నాకు అనిపించి తీసుకొచ్చాను. వాళ్ళే మనల్ని రిపేర్ చేయమని లేదు. కుట్టు టైట్ అయిందని అంటే సరే అటో కుట్టు మనకు ఆల్రెడీ 2 అంగుళాలు ఖర్చు ఉండిద్ది. కుట్లు ఉంటాయి 3, 4 వేస్తాను అనమాట. అవి ఒక్కొక్క కుట్టు ఊడ తీసి మళ్ళీ తనకి ఇట్లా రిపేర్ చేసేస్తాను నేను, నీకు ఇంకా చెస్ట్ దగ్గర టైట్ తగ్గిద్దని చెప్పి తీసుకొచ్చాను. కానీ మనం కట్ చేసేటప్పుడే మనం 6 ఇంచెస్ పెట్టుకున్నట్టయితే నాకు ఫస్ట్ నుంచి డౌట్ ఉంది, మినిమం 6 అనుకుంటానే ఉండే. ప్రతి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూడా ప్రతి బ్లౌజ్ కూడా నేను అన్నీ ఒకసారి కట్ చేయలేదు, సింగిల్గా కట్ చేశాను. ఎందుకంటే అన్నీ ఒకసారి కొట్టలేదు, మధ్యలో వేరే వాళ్ళు స్టిచ్చింగ్ చేస్తా. ఎందుకంటే మనకి ఇచ్చి చాలా రోజులు అవుతుంది, వాటిల్ని నేను అప్పుడోటి స్టిచ్చింగ్ చేస్తా. మనకు ముందే ఇచ్చేసామన్నమాట వాళ్ళకి. అందుకని చెప్పేసి ఇప్పుడు 5 బ్లౌజులు రిపేర్ చేయాలి. రిపేర్ చేయడానికి నేను మళ్ళీ థ్రెడ్ పైపింగ్ కదా, ఏదన్నా కొంచెం మనకి ఎక్స్ట్రా క్లాత్ అంటే పైపింగ్ వేయడానికి ఎక్స్ట్రా అయితే దానికోసమని నేను మళ్ళీ వేస్తున్నాను. మన దగ్గర వీలైనంత వరకు రిపేర్స్ ఏమి రావు. ఇప్పుడైతే మాత్రం చెప్తున్నా కదా, రిపేర్ నేనే చేస్తానని తీసుకొచ్చాను. నార్మల్గా అయితే ఒక కుట్టు తీస్తే తనకు సరిపోయిద్ది. నాకు ఆ స్ట్రైట్ కుట్టు రాకపోవడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. ఎందుకు అన్ని బ్లౌజులకు వస్తాయి కదా, దీనికి ఎందుకు రావటం లేదు ఏంటని తను వేసుకొని చూపించాక నాకు అర్థమైంది. అది ఫ్రంట్ నెక్ మనకి అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు, ఇప్పుడు కాదు కటింగ్ చేసేటప్పుడే మనకు ఆ లెంత్ అనేది 6 ఇంచెస్ పెట్టుకుని మినిమం 6 ఎంత హైట్ మన దగ్గర ఇప్పుడు వరకు నేను కుట్టిన బ్లౌజుల్లో 12 అంటే 12 అంగుళాల బ్లౌజ్ పొడుగు గురించి చెప్తున్నాను. 12 అంగుళాల కాడ నుంచి 18 అంగుళాల వరకు కుట్టాను అనమాట. ప్రతి ఒక్కదానికి 12 అంగుళాలకైనా సరే ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 6 ఇంచెస్ పెడతాను. ఒకవేళ వాళ్ళది 5.5 ఉన్నా కూడా నేను 6 పెడతాను. ఎందుకంటే మళ్ళీ నాకెందుకనో కొంచెం భయం అనిపించేది, అది ఇప్పుడు కన్ఫామ్ అయింది. మనం కొడతా ఉంటేనే అప్పుడప్పుడు ఏదన్నా ఒక ఫెయిల్ అయినప్పుడు మనకు ఒక పాఠం లాగా వచ్చిద్ది అనమాట. దాంట్లో ఎందుకు ఫెయిల్ అయింది అనేది తెలిసిద్ది. పర్ఫెక్ట్గా కుదిరిన అన్నాళ్ళు బాగానే ఉండిద్ది. ఈ మధ్య అట్లనే ఒక ఆవిడ అయితే నేను ఎప్పటి నుంచో కొడుతున్నాను, తనే కొత్త కస్టమర్ కాదు, మనకి బాగా ఓల్డ్ కస్టమరు. తను బాగా స్టిచ్చింగ్ చేయించుకునిద్ది మన దగ్గర. అసలు మంచి బ్లౌజులు, మోడల్ బ్లౌజులు కుట్టాను, అన్నీ కూడా కుట్టాను అనమాట. నార్మల్ బ్లౌజులు, 2 బైట్ బ్లౌజులు, లైనింగ్ ఇవన్నీ కుట్టాను. కానీ ఎందుకు తేడా వచ్చిందో తెలీదు. ఒక 2 months నుంచి తనకి ఏ బ్లౌజ్ కుట్టినా కూడా ఈ ఫ్రంట్ నెక్ అనేది లూజ్ వస్తుంది. చూడ్డానికి అనిపించలేదు, తనైతే మాత్రం చాలా లూజ్ ఉంటుందని చెప్పి చూపిస్తున్నారు. ఎందుకు అనేది నాకు అర్థం కాదు. తను చెప్పాక నేను చాలా మార్పులు చేశాను స్టిచ్చింగ్లో, కటింగ్లో, అన్నిటిలో కూడా. కానీ తనకి మళ్ళీ ఎందుకనో అలా వస్తుంది, ఎందుకని అర్థం కావట్లేదు. ఏం జరిగిందంటే తను ఫస్ట్ తన బ్లౌజ్ ఇచ్చి స్టిచ్చింగ్ చేయమంది, చేస్తానే వచ్చాను. తర్వాత మనకి ఇప్పుడు బ్యాక్ పొడుగు అనేది పెంచుకుంటున్నారు కదా, ఇప్పుడు ఏంటంటే తను ఇచ్చిన బ్లౌజు 13 అంగుళాలే ఉన్నిద్ది, అది ఇప్పుడు మనల్ని 16 అంగుళాలు పెట్టమంటున్నారు. అది వచ్చేసి నేను కరెక్ట్గానే పెడుతున్నాను, కానీ ఫ్రంట్ నెక్ లూజ్ అనిపిస్తుంది. మళ్ళీ వెనక బ్యాక్ నెక్ కానీ, చెస్ట్ కానీ, షేపులు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉంటున్నాయి. ఓన్లీ ఫ్రంట్ నెక్, అది కూడా నేను ఇంకొక బ్లౌజు కొంచెం ఆలోచించాను అనమాట. ఎందువల్ల వస్తుంది ఏంటనేది కూడా ప్రాబ్లము. నేను వేరే వాళ్ళని కూడా కనుక్కున్నాను. వీలైనంత వరకు నేనే చూసుకుంటాను, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువే. స్టిచ్చింగ్ అంతగా అంటే రోజుకి 10-20 బ్లౌజులు కొట్టకపోయినా నాకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, దాన్ని బట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను. ఒక సార్ని అడిగాను అనమాట, అంటే మనకన్నా కొంచెం సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే
చంక లోతు తక్కువ తీయడం వల్ల. అంటే ఇప్పుడు ఎవరన్నా నా వీడియోస్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు చూస్తున్నా కూడా అర్థమైద్దని చెప్తున్నాను. చంక లోతు తక్కువ తీయటం వల్ల కూడా ఆ లూజ్ అనేది వచ్చిద్దంట. అది సరి చేసుకుంటే సరిపోయిద్దని చెప్పారు. అప్పుడు తను చెప్పాక నాకు కొంచెం ఐడియా వచ్చిందనమాట, అది ఎందువల్ల వస్తుంది ఏంటనేది. మనకి ఈ షోల్డర్ అనేది మనకి పొడుగు పెడతాం కదా, అది మీకు కటింగ్లో కట్ చేస్తా వివరంగా చెప్తే అర్థమైద్ది. ఎవరికన్నా ఇట్లా జారిపోతుంటే నాకు కామెంట్ చేయండి. తన బ్లౌజ్ స్టిచ్చింగ్ కటింగ్ చేసేటప్పుడు మీకు ఏదన్నా నేను యూస్ అయితే చెప్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవి రిపేర్లు, మొత్తం 4 బ్లౌజులు రిపేర్లే. సందర్భం